రాయల్ రాజేశ్వరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు ఎగ్స్ అండి, కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి. చూడండి, టమాటా వేసి పులుసు పెడుతున్నాను. దీనిలోకి కావాల్సినవి, కోడిగుడ్లోకి కావాల్సినవి ఓ 4 గుడ్లు తీసుకున్నానండి. దీంట్లోకి ఓ మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు తీసుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. దాంట్లో కరివేపాకండి. ఇది ఎంత చింతపండు అండి, ఒక ఎంత సైజు చింతపండు తీసుకున్నానండి. నాలుగు ఇలా ఒలవాలండి. ఒలిసిన తర్వాత ఘాట్లు పెట్టుకుని వీటిని ఉప్పు పసుపు వేసి వేద్దామండి నూనెలో. తర్వాత చూపిస్తాం. ఇలా ఘాట్లు పెట్టాలండి కత్తితో ఇలా 4 గుడ్లు ఘాట్లు పెట్టుకున్న తర్వాత నూనెలో వేద్దామండి. ఇచ్చండి, గుడ్లకి నూనె పోయాలండి. గుడ్లని ఫ్రై చేయాలండి. ఫస్ట్ ఈ నూనె వేడెక్కేలోపు కొంచెం పసుపు ఉప్పు వేసి సాల్ట్ అండి, ఇదిగోండి ఎంత ఉప్పు వేసి నూనెలో కొంచెం పసుపు వేయాలండి. నూనె వేడెక్కిన తర్వాత గుడ్లు వేయాలండి. నూనె వేగిపోయింది కదండి, ఇలా కటింగ్ పెట్టుకుని గుడ్లు వేయాలండి. నూనె కాగిపోయిన తర్వాత గుడ్లు వేసి వేయాలండి. ఇలా గుడ్లన్నీ ఆపాలండి. ఇలా ఎల్లో కలర్ కాకుండా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆపాలండి. ఇట్లా వేగిన తర్వాత గుడ్లు తీసేయాలండి. గుడ్లు తీసేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయాలండి. కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగుతాయండి. అవి వేగిన తర్వాత టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఆపాలండి. ఇవి కొంచెం వేగాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. ఇలా వేగుతున్నాయి కదండి. ఇందుట్లో ఇప్పుడు టమాటాలు వేసి టమాటాలోను ఈ మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. టమాటాలు వేయాలి. టమాటాలు కూడా మగ్గుతూ ఉంటాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. ఒక స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అన్ని కూరలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకొంచెం వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. తర్వాత అండి ఇందాక కొంచెం పసుపు వేసి గుడ్లు వేపాం కదండి, ఇంకొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు గుడ్లు పులుసు సరిపడా సాల్ట్ వేయాలండి. 1½ స్పూన్ సాల్ట్ వేయండి. ఒక 1½ స్పూను కారం వేయండి. 1 స్పూను అండ్ హాఫ్. ఇదంతా కలిపి వేగనివ్వాలండి కొంచెం సేపు.
ఇలా వేగుతూ ఉంటే కొంచెం నీళ్ళు పోయాలండి, ఒక టీ గ్లాస్ నీళ్ళు పోయి. ఒక టీ గ్లాస్ నీళ్ళు పోయాలండి. టీ గ్లాస్ నీళ్ళు పోసి కలిపేసిన తర్వాత గుడ్లు వేయాలండి. ఫోర్ ఎగ్స్ వేసేసి సిమ్లో పెట్టాలి, సగం సిమ్లో పెట్టాలండి. అంతలోకి చింతపండు పులుసు ఉంది కదండి, ఇది కొంచెం ఉడుకుతూ ఉండగా చింతపండు పులుసు వేయాలి. ఇప్పుడండి చింతపండు పులుసు ఉడకాలండి గుడ్లు. చింతపండు పులుసు కూడా పిసికేసిన తర్వాత వేయండి. ఒకసారి కదిపేసండి, సగం సిమ్లో పెట్టాలండి. కొంచెం పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాం. అలా ఉడకాలండి కోడిగుడ్లు. ఉడుకుతూ ఉంటాయండి. ఒక 5 to 7 minutes ఉడికిన తర్వాత కొంచెం మసాలా వేసి దించేయడమేనండి. ఇప్పుడు కొంచెం మూత పెడదామండి. ఇలా కలపాలండి. దగ్గరికి వచ్చిందో రాలేదో 2 minutesకి ఒకసారి చూసిన తర్వాత ఇంకా 5 minutesలో మొత్తం దగ్గరికి వచ్చే పులుసుగా అప్పుడు చూపిస్తాను. మసాలా వేసి చూపిస్తాను. ఒక చిన్న స్పూను గరం మసాలా వేయాలండి గుడ్లకి. ఇంకో 2 minutes ఉంచితే కోడిగుడ్లు టమాటా పులుసు రెడీ అండి.